చివరి ప్రార్థన సుధాకర్ గారు ప్రార్థన చేస్తారు. రాకపోతారు ఆ తర్వాత కార్యక్రమం ముగిస్తారు. ప్రార్థన చేస్తున్నా కార్యక్రమాన్ని ప్రార్థన చేస్తున్నాం. కూడబెట్టి ప్రేమకలిగిన మా నామానికి సంపూర్ణత్వంలోకి వస్తున్నట్టుగా మీరు అనుగ్రహిస్తున్నందుకు కూడా స్తోత్రాలు చూపిస్తూ ఉంటున్నాం. కృప సన్నిధిని మీరు వారికి నిత్యము అనుగ్రహించి బలపరచండి. ప్రాముఖ్యమైన దేవా ఇదిగో మాకు తీసిన కార్యక్రమాన్ని మెరుడి జరిగిస్తున్నందుకు స్తోత్రాలు. సమయం కాలం సంపూర్ణమైనప్పుడు మీరు ఈ లోకానికి వచ్చారు. మా అందరికీ పాపముల నిమిత్తమై మరణించి తిరిగి లేచిన దేవుడు. అట్టి విశ్వాస నమ్మకాన్ని మాకు అనుగ్రహించి అట్టి రక్షణ మార్గంలో నడవడానికి మీరు మమ్మలను మీ పిల్లలుగా ముద్రింప చేసుకున్నదని నీకు స్తోత్రాలు చూపిస్తూ ఉంటున్నాం. నూతనంగా మీ మార్గంలో పయనించడానికి సంపూర్ణత్వంలోనికి వస్తున్న బిడ్డల విషయం ప్రార్థిస్తున్నా. వారు తీసుకున్న తీర్మాన నిర్ణయ రక్షణ ప్రకారంగా వారి జీవితాల కాలమంతా నిలబడటానికి మీరే కృప చూపించమని అన్ని విషయాలకు చాలిన దేవుడు ఉండాలని ప్రార్థిస్తున్నాను. నేను ఆ బాప్తిస్మం తీసుకొని సంపూర్ణంగా మీ కొరకు నిలబడిన బిడ్డలుగా వారి ఆధ్యాత్మికమైన విషయాలను మీ దయలో ఎత్తుపట్టి భద్రతను చేకూర్చండి. కార్యక్రమానికి ఆయన ప్రాంతాల నుంచి చేరువచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, కృప చూపించండి. ఈ యొక్క కార్యక్రమాన్ని మీ నామంలో ప్రారంభిస్తుండగా మీరే రక్షకుడిగా, మార్గదర్శకుడిగా, సంరక్షకుడిగా ఉండి నడిపించుకోండి. ఘనత తెచ్చుకోమని కీర్తనల ద్వారా కీర్తించబడండి. వాక్యం చేత మీరు మాకు మాట్లాడి మా జీవితాలను కట్టండి. మరి సంపూర్ణంగా మీ కొరకు నిలబడుతున్న బిడ్డల విషయంలో వారి హృదయాలను తెరిపింపచేసి ఇంకనో స్థిరమైన మనస్సును మీరు అనుగ్రహించి కృపాభావంలో ఉంచమని ఈ కార్యక్రమాన్ని 6 నిమిషాల వరకు మీకే అప్పగిస్తుండగా మీరు ఘనత పొంది సాధన కనిపించి మా అందరికీ పరలోకపు ఆనంద శాంతి సమాధానాలను అనుగ్రహించి ఘనత తెచ్చుకున్నాము. వేస్తున్నాము ప్రారంభించి స్థుతించగలిగి ప్రారంభిస్తుంటున్నాము తండ్రి. చిన్న పాట పాడదాం. అందరం గొంతెత్తి కలిసి మైకు తీసుకున్న వాళ్ళే పాట పాడాలని అందరూ కలిసి చక్కగా పాట పాడదాం. అందరికి వచ్చినటువంటి పాటే నేను సాగత యేసుని మార్గంలో పాట పుస్తకంలో ఈ పాట 197వ పాట ఉంది. ప్రోగ్రాం మొత్తం తీసుకున్నా 197వ కీర్తన. నేను సాగిత యేసుని మార్గం. నే సాగిత యేసుని మార్గములో నీ సాడెదవో సన్నని. నేను సాగిత యేసుని మార్గములో నీ పాడెదవో సన్నని. Hallelujah.
దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. దయచేసి బాప్తిసం తీసుకునేటువంటి వారు ఆ నలుగురు ముందు వరుసలోకి వస్తే బాగుంటుంది. దీనికి వచ్చి మీరు తీసుకోండి, ముందు వరుసలోకి బాప్తిసం తీసుకునేటువంటి నలుగురు నడతారు. ప్రియులారా, దేవుని సన్నిధిలో మనం కూర్చున్నాం. ప్రమాదకరమైన దినాల్లో ఉన్నాం. అపాయకరమైన కాలంలో సాగుతూ ఉన్నాం. ప్రపంచమంతా కూడా ఒక విస్తారంగా వ్యాపిస్తున్న వైరస్ దినాల్లో మనం జీవిస్తూ ఉండగా క్షేమంగా ఉండాలి అంటే దేవుని వాక్యం మీద ఆధారపడి దేవుని వాగ్దానాలను రుచి చూస్తూ జీవించాలి. 91వ కీర్తనలో సొలొమోను మహారాజు అన్నాడు, అది 91వ కీర్తన సొలొమోను రాజు రాశాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు అని చెబుతూ ఆ 3వ వచనం, 10వ వచనం, 5వ వచనం, 6వ వచనంలో ఏ తెగులు మీ గుడారమును సమీపించదు అన్నాడు. ఎక్కడ ఉంటే మహోన్నతిని చాటున నివసిస్తే సర్వశక్తిని నీడన విశ్రమిస్తాడు. ఆయన చాటున మనము ఉన్నాము అంటే ఏ తెగులు కూడా మన మీదకి రాకుండా దేవుడు కాపాడతాడు. ప్రాణాపాయ పరిస్థితుల్లో దావీదు పరిగెడుతూ ఉన్నాడు. ఎక్కడ చావు నన్ను కబలిస్తుందో అని శత్రువుకు భయపడి పారిపోతూ ఉన్నాడు. పారిపోతూ దావీదు పలికినటువంటి మాట ఏంటంటే, నా దావు చోటు నీవే అన్నాడు. ఎక్కడ దాక్కున్నాడట? ప్రాణం నుంచి కాపాడబడాలి అంటే ఎక్కడ దాక్కోవాలి? ఆయన చాటున, అనగా మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తిని నీడన విశ్రమించేవాడు. జాగ్రత్తగా ఉందా? దేవుని పిల్లలం, విశ్వాసం మనం వైరస్ తాగదు అన్నటువంటి ఈ అవివేకత్వం మనలో ఉండకూడదు. మనం ఉండవలసిన జాగ్రత్తలు మనం ఉండాలి. సాంస్కృతిక 22వ వచనంలో అపాయం వచ్చును చూసి బుద్ధిమంతుడు దాగుకుండా అని ఉంది. అపాయం వస్తుందంటే నాకు ఏం కాదులే అని వెళ్ళేటువంటి వాడు మూర్ఖుడు. నిజంగా బుద్ధిమంతుడు ఎవరు? లోకంలో క్రీస్తుని నమ్ముతున్నటువంటి వారు. ప్రతి వాడికి మేము బుద్ధి నేర్పించాలి అన్నాడు కొలస్సీయులకు రాసినటువంటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు. బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు క్రీస్తులో గుప్తమై ఉన్నాయి. క్రీస్తుని కలిగిన వాడే బుద్ధిమంతుడు.
క్రీస్తు లేనటువంటి వాడు బుద్ధిహీనుడని బైబిలే చెబుతూ ఉంది. దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు. కాబట్టి మనం బుద్ధిమంతులు ఎలా ఉండాలి? అపాయం వచ్చుట చూసి మనం దాచుకోవాలి. ఎక్కడ దాచుకోవాలి? మహోన్నతిని చాటు. అలా ఉన్నప్పుడు దేవుడు మనం కనికరిస్తాడు. భయముతో ఆయన చాటుకు వెళుతూ ఉన్నప్పుడు మనం కౌగలించుకుంటాడు. మన మీదికి వస్తూ ఉన్నటువంటి వైరస్తో ఆయన పోరాడతాడు. మనం సోకకుండా ఆయన దాని నుంచి భద్రపరుస్తాడు. ఆ విధంగా ఉందా? ఈ ఉదయకాలం మీద ప్రత్యేకమైన కూడిక. కొంతమంది దేవుని పిల్లలు ప్రభువు నమ్ముకొని తీర్మానం చేసుకొని మేము ప్రభువు నమ్ముకున్నాం అని లోకానికి ఒక సాక్ష్యం ఇవ్వడానికి బాప్తిసము అన్నటువంటి ఒక కార్యక్రమం ద్వారా ఆ లోకానికి తెలియపరచడానికి వారు సిద్ధపడ్డారు. సంఘాలు కూడా వారి యొక్క పరిస్థితిని గమనించి వారిని బాప్తిసం నుంచి సంఘంలోనికి, సంఘ శరీరంలోనికి, దేవుని పిల్లల గుంపులోనికి వారిని ఆహ్వానించాలనేటువంటి ఒక ఆలోచన చేత ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దానికి సందర్భంగా ఈ ఉదయకాలంలో కొన్ని మాటలు దేవుని గ్రంథంలో చదువుతారు. అంశం బాప్తిసం అంతే. ఇద్దరు మన అంశం ఏంటి? బాప్తిసం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం. అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుతారు. 4వ అధ్యాయం 5వ వచనం. ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిసం ఒకటే. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ సన్నిధిలో ఉన్నటువంటి మమ్మల్ని దీవించండి. ఎందుకోసమే మీ సన్నిధికి వచ్చాము మీకు తెలుసును. కాబట్టి సందర్భానుసారమైనటువంటి ఈ సందేశాన్ని మాకు ఇవ్వండి. సమయోచితముగా పలుకబడినటువంటి మాట వెండి పల్లెరంలో పెట్టబడినటువంటి బంగారు కొల లాంటిది అన్నారు. మీకు వందనాలు. కొంతమంది మనల్ని విశ్వసించి బాప్తిసం ద్వారా మేము కూడా ప్రభువు నమ్ముకున్నాం అని సాక్ష్యం ఇవ్వడానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న బిడ్డని, దాన్ని నిర్వర్తిస్తూ ఉన్నటువంటి సంఘాన్ని, దానికోసమే ప్రయాసపడుతున్న మీ పిల్లలందరినీ కూడా దీవించండి. అందుకు చాలినటువంటి వాక్యాలు మాకు ఇవ్వండి. చదువుకున్న లేఖన భాగంలో నుండి సరిపోయిన సందేశం మాకు ఇచ్చి మీరే మహిమ పొందుతాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము. ఆమె క్రీడాలు మనం చదువుకున్నటువంటి భాగంలో 3వ మాట ప్రభు ఒకటే, విశ్వాసం ఒకటే అన్నాడు. తర్వాత బాప్తిసము ఒకటే. బాప్తిసాలేని దేవుడు నమ్ముకున్నటువంటి పిల్లలు లోకస్తులు చెప్పేటువంటి మాట ఏంటంటే వీళ్ళు 2వ బాప్తిసం వల్ల అంటారు. ఒకసారి తీశారు. ఏ బాప్తిసములు? వీళ్ళు 2వ బాప్తిసం వాళ్ళు. నిజానికి బాప్తిసాలేని వాక్యం చెప్తున్నది బాప్తిసము ఒకటే. ఉదయకాలం మీద మన అంశం బాప్తిసం. బాప్తిసం అంటే ఏమిటి? బాప్తిసం ఎవరు తీసుకోవాలి? బాప్తిసం ఎప్పుడు తీసుకోవాలి? బాప్తిసం ఎలా తీసుకోవాలి? బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? ఇది మన అంశాలు. కొన్ని పాయింట్స్ లాగా. బాప్తిసం అంటే ఏమిటి అసలు? పాత నిబంధన గ్రంథాన్ని హెబ్రీ భాషలో నుండి తర్జుమా చేశారు అని మనకు తెలుసు. క్రొత్త నిబంధన గ్రంథాన్ని గ్రీకు భాషలో నుండి తర్జుమా చేశారు. ఈ బాప్తిసం అనేటువంటి మాట గ్రీకులో బాప్టైజో అన్నారు. దానిని ఇంగ్లీష్లోకి దాన్ని ట్రాన్స్లేషన్ చేసేటప్పుడు దాన్ని బాప్టిజం అన్నారు. ఇక తెలుగులోనికి దాన్ని అనువాదం చేసేటప్పుడు దాన్ని ఏం మార్చలేదు. ఉన్న మాట ఉన్నట్టుగా పెట్టి దాన్ని బాప్తిజం అన్నారు అంతే. బాప్తిజం అన్నారు. నిజానికి గ్రీకు భాష యొక్క పదార్థం ఏమిటి అంటే అది ముంచుట. బాప్టైజో అంటే అర్థం ఏంటి? ముంచుట. బాప్తిజం అనగా మునుగుట అంతే, చిలకరించుట కాదు. బాప్తిజం అంటే ఏదో చెంబులో నీళ్ళు, గ్లాసులో నీళ్ళు తీసుకొని అలా నుదుటి మీద శిలువ గుర్తు వేయడం కాదు. బాప్తిజం అనగా ముంచుట అనేది నిజమైనటువంటి అర్థం ఇస్తూ ఉంది. కాబట్టి ముంచుట అనేటువంటి బాప్తిజమే తీసుకోవాలి. దీన్ని ఒక విధంగా నీటి సమాధి అంటారు. సమాధి నీటిలో మామూలుగా మనం అందరం చనిపోతే భూమిలో సమాధి చేస్తారు. కానీ ప్రభువు కోసమై తీర్మానం చేసుకొని పాపముల విషయమై చనిపోయినటువంటి వారికి చేసేటువంటి సమాధి నీటి సమాధి. కాబట్టి బాప్తిసం అంటే మునగడమే, ఇక చిలకరించడం కానీ మరి ఏ విధమైనటువంటి కార్యక్రమాన్ని కాదు. ఈ బాప్తిసం ఎవరు తీసుకోవాలి? ఎవరు పడితే వాళ్ళు తీసుకోవచ్చా? మత్తయి సువార్తలో ఆనాడు యోహాను బాప్తిసం ఇస్తూ ఉన్నాడు. యోహాను బాప్తిసం ఇస్తూ అక్కడ బాప్తిసం ఇస్తున్నటువంటి సందర్భంలో
ఆనాటి ప్రజలు వారి యొక్క మానసిక స్థితి లేకుంటే వారి ఒప్పుదల ఎలా ఉందో చూద్దాం. 3వ అధ్యాయం మత్తయి సువార్త 5వ వచనం నుండి చదువుదాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నది ప్రాంతముల వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిసం పొందుచుండి అన్నాడు. ఎవరు తీసుకోవాలి? పాపములను ఒప్పుకున్న వారు తీసుకోవాలి. పాపములను ఒప్పుకుంటూ బాప్తిసం తీసుకుంటూ ఉన్నారు. కానీ ఈ బాప్తిసం ఈ దినాలలో చాలామంది ఎందుకు తీసుకుంటూ ఉన్నారంటే బాప్తిసం తీసుకుంటే పరలోకం దొరుకుతుంది అన్నటువంటి ఒక ఉద్దేశం చాలామందిలో ఉంది. అలాంటి మనోభావం కలిగి వచ్చినటువంటి వారి కింద కూడా కొందరు ఉన్నారు. చూడండి 7వ వచనం చదవండి. 3వ అధ్యాయం 7వ వచనం. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకున్నట్టు బుద్ధి చెప్పిన వాడెవడు అన్నాడు. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే రాబోయే ఉగ్రతను తప్పించుకోవాలంటే బాప్తిసం తీసుకుంటే చాలు అన్న భావనతో వచ్చారు. మీకు ఎవరు బుద్ధి చెప్పింది కానీ సరిగా బుద్ధి చెప్పలేదు. రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి కాదు బాప్తిసం. బాప్తిసం ఎవరు తీసుకోవాలి అంటే పాపములను ఒప్పుకున్నవా, ప్రభువునందు విశ్వాసం ఇచ్చినటువంటి వారు, దేవుని సన్నిధిలో తమ యొక్క జీవితాలను పూర్తిగా అప్పగించుకున్నవా, తమ పాత జీవితాన్ని వదిలిపెట్టినటువంటి వారు, ప్రభు కోసమే మేము సమర్పించుకున్నాం అని తమ్మును తాముగా దేవుని చేతికి అప్పగించుకున్నటువంటి వారు చేయవలసినటువంటి కార్యక్రమం. ఇక్కడ 4 బిడ్డలు ఉన్నారు. వారు తీర్మానం చేసుకున్నారు, మేము పాపముల విషయమే ప్రభువును ఒప్పుకున్నా, మా దేవుడు మా పాపములను క్షమించాడు కాబట్టి మేము బాప్తిసానికి సిద్ధంగా ఉన్నా అన్నటువంటి తీర్మానాన్ని వ్యక్తం చేసినప్పుడు సంఘం కూడా దాన్ని ఆమోదించి వారిని ఆహ్వానించి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి ఇష్టపడింది. అందుకోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. నిజంగా పాపములను ఒప్పుకున్న వారు మాత్రమే. ఎవరు తీసుకోవాలి బాప్తిసం? పిల్లలు కాదు, పసిపిల్లలకు బాప్తిసం అంటే 7 సంఘాల్లో కొన్ని సంఘాల్లో ఉంది. చిన్నపిల్లలను అలా నిలబెట్టడం చేత కదలండి, అలా ఎత్తుకుని వచ్చి ఉంటారు అంతే. వాళ్ళ చుట్టూ కొంతమంది అంట దేవతలు అంట మళ్ళీ ఏది ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళని పెట్టి ఒక చెంబు తీసుకొని చెంబులో నుంచి నీళ్లు తీసుకొని ఆ పిల్లాడి మీద ఉన్న ముఖ మీద చిలకరించి నిద్రపోతున్న పిల్లాడి ఉరికి పడేది చేస్తుంటాడు. ఆయన కూడా బలంగా వారిని వదిలేస్తారు, శివగుడితో రాస్తారు. పిల్లలకి బాప్తిసం న్యాయమై కొన్ని సంఘాల్లో పెళ్లికి బాప్తిసం పిల్లలకు బాప్తిసం ఎవరు తీసుకోవాలి? ప్రభువును నమ్ముకున్న వారు తీసుకోవాలి, పాపములను ఒప్పుకున్న వారు తీసుకోవాలి. ఇది దేవుని వాక్య సారాంశం. ఆ దినమున పాపములను ఒప్పుకుంటూ దేవుని సన్నిధిలో వారు బాప్తిసం తీసుకున్నారు. బాప్తిసం ఇంకా ఎవరు తీసుకోవాలి? నమ్మిన వారు తీసుకోవాలి, విశ్వసించిన వారు తీసుకోవాలి. రక్షణ కోసమే కాదు కానీ రక్షించబడిన వారు తీసుకోవలసినదే. బాప్తిసం తీసుకుంటే రక్షణ కాదు, రక్షణకు బాప్తిసానికి సంబంధం లేదు. కానీ బాప్తిసం తీసుకున్న వ్యక్తికి రక్షించబడినటువంటి వ్యక్తికి సంబంధం ఉంది. రక్షించబడినటువంటి వ్యక్తికి బాప్తిసంతో సంబంధం ఉంది. రక్షణ కోసమే బాప్తిసం కాదు, బాప్తిసం తీసుకుంటే కాదు రక్షణ. రక్షించబడినటువంటి వాడు మాత్రం బాప్తిసం తీసుకోవాలి. ఇది వాక్య సత్యం, ఇది వాక్యంలో ఉన్నటువంటి సంగతి. మొదట ఎవరు నమ్మాలి? నమ్మినటువంటి వారికి ప్రభు చెప్పినటువంటి మాట ఏంటి? మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో ఆయన చెప్పినటువంటి మాట, మీరు సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి. తర్వాత నమ్మి బాప్తిసం పొందినవారు రక్షించబడును అన్నాడు. మొదట నమ్మడమా బాప్తిసమా? నమ్మిన తర్వాతే కదా బాప్తిసం. నమ్మిన తర్వాత బాప్తిసం. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడతాడు. మనం ఇప్పుడు ఎంసీ పత్రికలో చదువుకున్నాం, దేవుడు ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే. సీరియల్గా ఉంది అక్కడ, ప్రభువు ఒక్కడే, విశ్వాసం ఒక్కడే, బాప్తిసం ఒక్కడే. ముందు విశ్వాసమా బాప్తిసమా? విశ్వసించిన వారే బాప్తిసం తీసుకోవాలి. ఇది న్యాయం, ఇది దేవుని చట్టం. బాప్తిసం ఎవరు తీసుకోవాలంటే నమ్మిన వారు తీసుకోవాలి. బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి?
అంటే అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథం 8వ అధ్యాయం 37వ వచనం చూడండి. 37-38 వచనాలు. అపోస్తలుల కార్యముల గ్రంథం. నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగి అందరూ ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. ఎక్కడ ఒక నపుంసకుడు, నిజంగా చెప్పాలి అంటే అతడు సామాన్యమైన వాడు కూడా కాదు, హోదాకు చాలా పెద్దవాడే. కందాకే క్రింద ఒక మంచి మంత్రిగా, ధనాగార మంత్రి మీద, నేటి దినాల్లో చెప్పాలంటే ఫైనాన్స్ మినిస్టర్ అంటున్నవాడు, ధనాగార మంత్రి మీద మంత్రిగా ఉన్నటువంటి వాడు, ఆసక్తి కలిగినటువంటి వాడే, దేవుడంటే భక్తి కలిగిన వాడే, భయం ఉన్నటువంటి వాడే, ఆరాధన చేయాలన్నటువంటి ఇచ్చ కలిగినటువంటి వాడే. అతడు ఫిలిప్పు దేశం నుంచి, ఫిలిస్తీయుల దేశం నుంచి యెరూషలేముకి వెళ్ళాడు రథం వేసుకొని. ఆరాధన చేసి తిరిగి వెనక్కి వెళుతూ ఉన్నాడు. అరణ్య మార్గం గుండా గాజాకి వెళుతూ ఉన్నాడు. గాజా అనేది ఫిలిస్తీయుల పట్టణంలో ఒక ముఖ్యమైనటువంటి పట్టణం. యెరూషలేములోకి వచ్చి ఆరాధన చేసి వెళుతూ ఉన్నాడు. అలాంటి వ్యక్తిని నీవు దర్శించు అని ఫిలిప్పుతో దేవుడు చెప్పాడు. అతడు అరణ్యంలో పరిగెత్తాడు, రథంలో కలుసుకున్నాడు. రథంలో కూర్చున్నటువంటి ఆ వ్యక్తి దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉండగా విన్నాడు. ఆ గ్రంథంలో ఉన్నటువంటి సంగతులను వివరంగా అతనికి చెప్పాడు. ఆయన చదువుతూ ఉన్నటువంటి సంగతులు ఏమిటంటే, ఆయన గొర్రె వలె వదులు చేయబడిను, బొచ్చు కత్తిరించవాలి గొర్రెపిల్ల ఏలాగూ మౌనంగా ఉండును, అలాగే ఆయన నోరు తెరవకుండాను అని యేసుక్రీస్తుని గురించిన ప్రవచనాలు చదువుతున్నాడు. నువ్వు చదువుతున్నది నీకు అర్థమవుతుందా అన్నారు. చాలా మంది చదువుతుంటారులేండి, కానీ అర్థం కాకుండా చదువుతూ ఉంటారు. చదవాలి కాబట్టి చదువుతూ ఉంటారు, వాడుక ప్రకారంగా చదువుతూ ఉంటారు, అలవాటును బట్టి చదువుతూ ఉంటారు. కానీ అర్థమవుతూ ఉందా? ఇతడు కూడా అలాగే చదువుతూ ఉన్నాడు, అది కూడా గట్టిగా చదువుతూ ఉన్నాడు, ప్రయాణం చేస్తూ చదువుతూ ఉన్నాడు. నిజంగా మనం ప్రయాణం చేసేటప్పుడు కిటికీ దగ్గర స్థలం దొరికింది అంటే బయట ఉన్నట్టు కూడా గడపడం ఎప్పుడు నిద్ర వస్తుంటుందో రాకపోతే. ప్రయాణం చేసే వాళ్ళకి ఎక్కువ నిద్ర వస్తుంటుంది, ఆనుకొని కొనుక్కోవడానికి, ఏదైనా స్థలం దొరికితే కళ్ళు మూసుకోవాలి. కానీ ఇక్కడ ప్రయాణం చేస్తే ఏం చేస్తున్నాడు? దేవుని గ్రంథాన్ని చదువుతూ ఉన్నాడు. దేవుడు అతని ఆసక్తిని చూచాడు, ఫిలిప్పును పంపించాడు, పరిగెత్తించి పంపించాడు. మరి దేవుడు మన ఆసక్తిని చూస్తాడని, మన ప్రయాస వ్యర్థంగా దేవుని పట్ల మనకు ఉన్నటువంటి ఆ ఆసక్తి దేవుడు గమనించి మనకు సహాయం చేసేటువంటి వాడు. అతడు ఈ విధంగా చదువుతూ ఉండగా దేవుడు చూచి ఫిలిప్పును పరిగెత్తించాడు. రథమును కలుసుకోతోడగా అతడు నశించడానికి వీలు. అతడు చదువుతూ ఉన్నటువంటి గ్రంథంలో ఉన్న సంగతులను సంపూర్ణంగా వివరించి ఆ సంగతులను యేసుని గురించి వివరంగా చెప్పాడట. పాత నిబంధన గ్రంథంలో ఆయన వదకు దేవుడు గొర్రె వలె ఉన్నాడు, బొచ్చు కత్తిరించు అనేదట. గొర్రె ఏ విధంగా మౌనంగా ఉంటుందో అలా మౌనంగా ఉన్నాడు. ఆ సంగతులను ఎత్తుకొని యేసుక్రీస్తుని గురించి ప్రకటించాడు. యేసుక్రీస్తు మన కోసమై ఈ లోకానికి వచ్చిన, మన పాపములను మోసుకొని వెళ్ళడానికి వచ్చిన గొర్రెపిల్ల అన్న సంగతిని ఆయనకు గుర్తు చేశారు. జగత్తు ఉత్పత్తికి మునిపే వధించబడినటువంటి గొర్రెపిల్ల ఆయన అని ఆయన గురించి వివరంగా చెప్పాడు. యేసుక్రీస్తు నిన్న మొన్నటి వాడు కాదు, ఆయన ఎప్పటి నుండో ఉన్నవాడు, ఆది నుండి ఉన్నవాడు, అన్నిటికంటే ముందు ఉన్నవాడు, ఆది అయినటువంటి దేవుడు. ఆయన మన కోసమై మానవుడుగా వచ్చి తను తానుగా తగ్గించుకున్నాడు. మన పాపముల కోసమై కలువరి శిలువలో తన దేహాన్ని అప్పగించు నిలువెల్లా గాయపరచబడి తన శరీరంలో ఉన్న రక్తానంతటినీ కార్చాడు. గొర్రె ఏ విధంగా తనను వధిస్తూ ఉన్నా కూడా మౌనంగా ఉంటుందో, ఎంతమంది ఆయనని ఎన్ని విధాలుగా హింసించినా కూడా ఆయన మౌనంగా నోరు తెరవగా ఉండేను. తల మీద ముళ్ళ కిరీటం కొట్టిన, వీపంతా కొరడాలతో దున్ని వేసిన, ముఖం మీద ఉమ్మి వేసిన, చెంప వెంట్రుకలకు పెరిగి వేసిన, ముఖం మీద పిడి గుద్దులు గుద్దినా కూడా భారమైన శిలువను భుజాన పెట్టి నెట్టుకుంటూ, త్రోసుకుంటూ, కొట్టుకుంటూ, కింద పడినా కూడా వదలకుండా ఈడ్చుకొని వెళుతూ ఉన్నా కూడా నోరు తెరిచిన వాడు కాదు ఆయన. 3 మేకుల మధ్య బిగించిన, ప్రేమించమన్నాడు, క్షమించమన్నాడు, తండ్రిని వేడుకున్నాడు, అందరికీ వేరే చేశాడు. కానీ తన శరీరంలో ఉన్న ప్రతి రక్తము బొట్టును ఆఖరి బొట్టు వరకు కార్చాడే. కానీ ఆయన ఏ మాత్రం ఎదురు తిరిగిన వాడు కాదు. ఆయనే మన కోసమే బలిపోయాడు, దేవుని గొర్రెపిల్ల అని క్రీస్తు యేసును ప్రకటిస్తే తన పాపాలు ఒప్పుకున్నాడు.
ఆ బోధలోనే ఆయన నమ్మినటువంటి వారిని వారు బాప్తిసం తీసుకోవాలన్న సత్యం కూడా వివరిస్తే వెళుతూ ఉండగా ఇదిగో నీళ్ళు అన్నాడు. నాకు బాప్తిసం ఇవ్వడానికి ఇంకా ఆటంకమేమి అన్నాడు. ఆటంకమేమి అన్నప్పుడు తిరిగి ఇచ్చిన సమాధానం చూడండి. ఫుట్నోట్లు 8వ అధ్యాయం అపోస్తల కార్యముల గ్రంథంలో ఆయన మాట్లాడు. ఆయన చెప్పాడు, నాకు బాప్తిసం ఇవ్వడానికి ఇంకా ఆటంకమేమి అని చెబితే 37వ వచనం చూడండి. 37వ వచనం, నీవు పూర్ణ అపొస్తల కార్యములు 8:37 నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చును అన్నాడు కదా. ఎలా ఎప్పుడు బాప్తిసం? నీ పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల. నేను విశ్వసిస్తున్నానని చెప్తే వారు నీళ్ళలోనికి దిగి బాప్తిసం ఎక్కడ తీసుకోవాలి? నీళ్ళలోనా నీళ్ళతోనా? ఎక్కడ? నీళ్ళతోనా లోపు చాలా వ్యత్యాసం. ఒక పొల్లు మాత్రమే అలా ఉంటుంది అక్షరంలో అయితే, కానీ దాని భావం మాత్రం లో అయితే అలా ఉంటుంది, సో అయితే దాని మధ్యలో ఒక అలా చూడటం ఉంటుంది అంతే. అక్షరంలో తేడా, కానీ భావంలో ఎంత తేడా ఉంది. నీళ్ళలో దిగడం, నీళ్ళతో ఎంతనైనా నీవు ప్లేట్లో నీళ్ళు తీసుకోవచ్చు, గ్లాసులో నీళ్ళు తీసుకోవచ్చు, చెంబులో నీళ్ళు, కానీ బాప్తిసం నీళ్ళలో ఇవ్వాలి. నీళ్ళలో దిగి వారు బాప్తిసం తీసుకున్నారు. నమ్ముకున్నటువంటి వారు తీసుకోవాలి. అసలు బాప్తిసం ఎందుకు తీసుకోవాలి? మత్తయి సువార్తలో ప్రభువు చెప్పాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. 3వ అధ్యాయం 14వ వచనం 15వ వచనం చదవగా. 14వ వచనం అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిసం పొందవలసిన వాడై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను నివారింపజేయును. కానీ యేసు ఇప్పటికీ కానీ నీతి యావత్తు నెరవేర్చేటువంటి కార్యక్రమం బాప్తిసం. బాప్తిసం అంటే ఏంటి? ఏదో పరలోకం వెళ్తాం అన్నటువంటి ఆలోచనతో తీసుకునేది కాదు. నీతి యావత్తు నెరవేర్చేటువంటి కార్యక్రమం. నీతి జరగాలి అంటే, దేవుని నీతిని మనం నెరవేర్చాలి అంటే అందులో భాగం ఒకటి బాప్తిసం. నీతి యావత్తు ఈనాడు నెరవేర్చబడాలి. దానికి ప్రభువు కూడా తల వంచాడా లేదా? ఆయన కూడా బాప్తిసం తీసుకున్నాడా లేదా? మేము 2వ బాప్తిసంలో ఒప్పుగా అంటారు. మేము మొదట పిల్లప్పుడే తీసుకున్నామని కొంతమంది వాదించుకుంటున్నాడు. అది తల్లి సంఘం, అది తండ్రి సంఘం. నేను తీసుకున్న బాప్తిసం ఏం చల్లదా? మేము అప్పుడే తీసుకున్నామంటారు. కానీ వాక్యానుసారంగా అది చెల్లలేదు. ప్రభువును నమ్ముకున్న వాడే తీసుకోవాలి బాప్తిసం, విశ్వసించిన వాడే తీసుకోవాలి బాప్తిసం, పాపంలో ఒప్పుకున్న వాడే తీసుకోవాలి బాప్తిసం, నీళ్ళలో దిగి మాత్రమే తీసుకోవాలి బాప్తిసం. ఎందుకు తీసుకోవాలి అంటే దేవుని నీతిని నెరవేర్చేటువంటి కార్యక్రమం. ఇది చేయలేదు అంటే ఆయన నీతిని మనం నిరాకరిస్తూ ఉన్నాం అన్న సత్యాన్ని గుర్తు చేసుకోవాలి. బాప్తిసం ఆయన నీతి, ఆయన చెప్పినటువంటి మాటలు నెరవేర్చే ప్రక్రియలో ఇది ఒక భాగం. తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం, తీతుకు రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయంలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు ఒక మాట అంటున్నాడు. చూడండి 5వ వచనం చూడ. 3వ అధ్యాయం 5వ వచనంలో మనము నీతిని అనుసరించి చేసిన క్రియ మూలంగా కాక అన్నాడు. నీతిని అనుసరించి చేసిన క్రియ అని బాప్తిసం. ఆ క్రియ వలన కాక దేవుని కనికరం వలన పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా పరిశుద్ధాత్ముడు మనకు నూతన స్వభావం కలగజేయడం ద్వారా మనం రక్షించిన అన్నాడు. అంటే ఈ బాప్తిసం ద్వారా కాదు కానీ రక్షణ. ఈ బాప్తిసం అనేది నీతిని అనుసరించి చేసేటువంటి ఒక క్రియ. బాప్తిసం రక్షణ కోసమే కాదు కానీ రక్షించబడినటువంటి వ్యక్తి తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ఒక చక్కటి నియమం. మనం ముందే చెప్పాము కదా, బాప్తిసం అంటే ఒక నీటి సమాధి. సమాధి ఎవరికి చేస్తారు? సాధారణంగా ఎవరికి సమాధి చేసేది? సమాధి చేసేది ఎవరికి? బతికినోళ్ళు చేస్తుంది తప్ప. అంటే పాపముల విషయమే నేను పూర్తిగా చనిపోయాను అని ఎవరైతే ఒప్పుకుంటారో వారిని ఏం చేసుకున్నాం మనం ఇప్పుడు? సమాధి చేసుకోవాలి. ఎటు చచ్చిపోతారు నేను సమాధి చేస్తామా? ఎటు చచ్చిపోతాడు? ఇంకా ఊరికి చేయబెట్టి అలాడుతుంది, ఏదో ఒకటి కదిలిస్తున్నాడు, కొద్దిగా శ్వాస పెంచుకుంటాడు, నువ్వు బతికేది కష్టం అని పెట్టులో పెట్టేస్తామా?
ప్రదేశంలో ప్రియులని పాట పాడతామా? బ్రతికించడానికి ప్రయత్నం పూర్తిగా చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత, నిర్ధారణ చేసుకున్న తర్వాత, మనం పూర్తిగా ఆ నమ్మకం కలిగిన తర్వాత అతన్ని సమాధి చేస్తాం. అలాగే పాపముల విషయమే మేము చనిపోయాం అని సంపూర్ణమైన నిర్ధారణ మీలో ఉండాలి. అది మీకే తెలియాలి. పాపముల విషయమే చనిపోయినటువంటి వారికి ఏం చేయాలి? సమాధి. ఆ సమాధి చేస్తే సమాధిలోనే ఉంటారా? ప్రభుని సమాధి చేశారు. ఏమో సమాధిలో ఉన్నాడు. లోకంలో ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది చనిపోయారు. పుట్టిన వాళ్ళందరూ చనిపోయారు, ఎంతోమంది కూడా కాదు. పుట్టిన వాళ్ళందరూ మనం బ్రతికున్న ఈ జనరేషన్ తప్ప, చనిపోయిన వారందరూ కూడా పుట్టిన వాళ్ళే. ఎవడైనా లేచాడా? క్రీస్తు తప్ప. దేవుళ్ళు అని దేవతలని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా వచ్చారు, పూజించబడ్డారు, రాజ్యాలు పరిపాలన చేశారు, భార్యలతో సుఖభోగాలను అనుభవించారు, ప్రజలతో ముక్కించుకున్నారు, పూజలు అందుకున్నారు, సత్యాలు మట్టి పాలైపోయారు. ఎవడైనా లేచాడా? ఎవడూ లేదు, క్రీస్తు యేసు తప్ప. అలాగే దేవుని పిల్లలు కూడా ఆయన లేచిన ప్రకారం, మృతుల్లో నుండి ఆయన లేచినట్టుగా మేము కూడా ప్రభు కోసమే లేస్తాం అనేది ఒక సాక్షి. బాప్తిసం అనేది ప్రభు మా పాపముల విషయమే చనిపోతే మమ్మల్ని పాతి పెట్టారు, ఇక మీరు లేస్తూ ఉన్నది ఎవరి కోసం? ప్రభు కోసం. కాబట్టి బాప్తిసం అంటే అది కాదు, అలవాటు ఆచారం అనుకోకండి. నేను పాపముల విషయమే చనిపోయాను, నన్ను సమాధి చేశారు, ఇక లేస్తే ప్రభు కోసమే బ్రతుకుతాను. నా మట్టుకైతే పౌరన్నమాట చెప్పాలి మీరు, నా మట్టుకైతే బ్రతుకుతా అంతే. ఇప్పుడు బ్రతుకుతూ ఉన్నా, ఇంతకుముందు చచ్చిన జీవితం. మనుషులు బ్రతుకుతూ ఉన్నా అక్కడ బైబిల్ చెబుతూ ఉన్నది ఏంటి? వారి గురించి సాక్ష్యం తెలుసా? జీవించుతున్నానన్న పేరు మాత్రం నీకుంది, కానీ నీవు మృతుడవే. నేను బాగా ప్రభు నమ్ముకోకపోయినా కూడా గజ్జాగా బ్రతుకుతున్నాను అనుకుంటున్నారు చాలామంది. ఆ బ్రతికే కాదు, దేవుని దృష్టిలో శవంతో సమానం. కానీ పాపముల విషయం ఎవరైతే చనిపోతారో, సమాధి చేయబడతారు, ప్రభు వారిని తిరిగలేరు. ఇప్పుడైతే మనం నీటిలో నుండి మనం లేపుతున్నాం, కానీ ఒకప్పుడైతే ప్రభు మనల్ని సమాధిలో నుండి పైకి లేపుతారు. అందుకోసమే ఈ సందేశాన్ని వింటూ ఉన్నాను. వచ్చినటువంటి జాగ్రత్త గమనించుకోండి. ఎక్కువ సమయం ఏంటి? బాప్తిసం మీద పరిణయం టైం. బాప్తిసం కోసం సంపూర్ణంగా హృదయాన్ని అప్పగించుకోవడానికి కార్యక్రమంలో పాల్గొన్నాను. మీకందరికీ కూడా చాలా వందనాలు. దీన్ని వాటిని హృదయంలో దాచుకున్నాం. దేవుని పిల్లలుగా జీవితం. ముఖ్యంగా రానున్న దినాల్లో భయంకరమైన ప్రమాద దినాలు మనం జాగ్రత్త పరుచుకుంటూ ప్రభు సన్నిధిలో మెరుగుతూ ప్రభువును ఆరాధిస్తూ ప్రభు చాటున దాక్కుంటూ మన విశ్వాసం జీవితాన్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఈ బాప్తిసం కార్యక్రమాల్లో ముందుకు సాగడానికి చిన్న ప్రార్థనతో మనం వెళ్ళిపోదాం. ప్రార్థన పాస్టర్ గారు ప్రభాకర్ అన్న గారు మీరు ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత ఆ ట్యాంక్ దగ్గరికి వెళ్ళి బాప్తిసం ಪ್ರೀತಿಯುಳ್ಳ ದೇವರೇ, ನಿಮಗೆ ಸ್ತೋತ್ರ ಪ್ರಭುವ. ನಮ್ಮ ರಕ್ಷಕರು, ನಮ್ಮ ಸಹಾಯಕರು ಕರ್ತರೆ ಪ್ರಭುವ. ದೀಕ್ಷಾ ಸ್ನಾನದ ವಿಷಯದಲ್ಲಿ ಸತ್ಯವೇದದಲ್ಲಿ ಪ್ರಭು ಅನೇಕ ವಿಷಯಗಳು ನೀನು ಮಾತನಾಡಿದ್ದಿ. ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲರು ಕೂಡ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಹೇಗೆ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು, ಯಾವ ರೀತಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು, ತೆಗೆದುಕೊಂಡಿದ ನಂತರ ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕೆಂಬುದು ಪೌಲನ ಮೂಲಕ ನೀನು ಮಾತನಾಡಿದ್ವಿ. ಸ್ತೋತ್ರ ಪ್ರಭುವ. ನನ್ನ ಮಕ್ಕಳು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವುದಕ್ಕಾಗಿ ತೀರ್ಮಾನವನ್ನು ತೆಗೆದುಕೊಂಡಿದ್ದಾರೆ. ಈ ತೀರ್ಮಾನ ಕಡೆಯ ತನಕ ಇರಲಿ ಪ್ರಭು. ನನಗೆ ನಂಬಿಗಸ್ತರಾಗಿ, ನನಗೆ ವಿಧೇಯರಾಗಿ, ನನಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಕುಟುಂಬದಲ್ಲಿ, ಸಮಾಜದಲ್ಲಿ ಪ್ರಭು, ಬಂಧು ಬಳಗದಲ್ಲಿ, ಸಭೆಯಲ್ಲಿ ನನಗೆ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ಜೀವಿಸಲಿ ಪ್ರಭು. ಕರ್ತನ ಅಪೊಸ್ತಲನಾದ ಪೌಲನು ರೋಮಪುರದ ಪತ್ರಿಕೆ 10ನೇ ಅಧ್ಯಾಯದಲ್ಲಿ ಕೂಡ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಯಾವ ರೀತಿ ತೆಗೆದುಕೊಳ್ಳಬೇಕು, ಯಾವ ರೀತಿ ನಂಬಬೇಕು, ನಂಬಿದ ನಂತರ ಹೇಗೆ ಜೀವಿಸಬೇಕೆಂಬುದು ಪ್ರತಿಯೊಬ್ಬರಿಗೆ ಎಚ್ಚರಿಕೆ ಕೊಟ್ಟ. ಹೌದು ಕರ್ತನೆ, ನನಗೆ ಸ್ತೋತ್ರ. ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಎಂಬುದು ದೇವರೇ ನೀನು ಕೊಟ್ಟ ಆಜ್ಞೆಯಾಗಿದೆ. ನೀನು ಕೊಟ್ಟ ಆಜ್ಞೆಗೆ ಎಲ್ಲರೂ ಆಧೀನರಾಗಿ, ಆಜ್ಞೆಗೆ ವಿಧೇಯರಾಗಿ ಜೀವಿಸುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು ಪ್ರಭಾ. ನಿನ್ನ ಮಕ್ಕಳು ತೆಗೆದುಕೊಂಡಿರುವ 4 ಮಂದಿ ಮಕ್ಕಳು ಪ್ರಭಾ ನನಗೆ ನಂಬಿಗಸ್ತರಾಗಿರಲು ಇವತ್ತು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ತೆಗೆದುಕೊಳ್ಳುವಾಗ ದೇವರೇ ನಿನ್ನ ಅಭಿಷೇಕಿಸು. ದೇವರೇ ಅವರ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಪ್ರಭಾ, ಶರೀರದಲ್ಲಿ ಕ್ರಿಯೆಯಲ್ಲಿ ಬದಲಾವಣೆ, ಆತ್ಮದಲ್ಲಿ ಬದಲಾವಣೆ ಉಂಟಾಗಲಿ ಪ್ರಭಾ.
ನನ್ನ ಕೃಪೆಯಿಂದ ತುಂಬಿಸು, ನಿನ್ನ ಕೃಪೆಯಲ್ಲಿ ನಡೆಸು, ನಿನ್ನ ಆಶೀರ್ವದಿಸು. ಸೇರಿರುವಂತಹ ನಾವೆಲ್ಲರೂ ಪ್ರಭಾ ತೆಗೆದುಕೊಂಡು ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ನನಗೆ ನಂಬಿಗಸ್ತರಾಗಿ ಜೀವಿಸುವಂತ ಪ್ರತಿಯೊಬ್ಬರ ಸದಸ್ಯರು ನೀನು ತಿರುಗಿ ಬರುವ ತನಕ ನಾವು ನಂಬಿಗಸ್ತರಾಗಿ ಸಾಕ್ಷಿಗಳಾಗಿ ನಿಲ್ಲುವಂತೆ ಸಹಾಯ ಮಾಡು. ಈಗ ತೆಗೆದುಕೊಳ್ಳುತ್ತಿರುವ ದೀಕ್ಷಾ ಸ್ನಾನ ಅವರನ್ನು ಕೂಡ ಬಲಪಡಿಸು. ನನ್ನ ಶುಭವು, ನನ್ನ ಕೃಪೆಯು, ನನ್ನ ಆಶೀರ್ವಾದವು ನಮ್ಮೆಲ್ಲರ ಹಿಂಬಾಲೇ ಇರಲಿ. ಯೇಸುವಿನ ಹೆಸರಿನಲ್ಲಿ ಬೇಡಿಕೊಳ್ಳುತ್ತಾ ಇದ್ದೇನೆ. ನಂಬಿಗಸ್ತನು ನನ್ನನ್ನು ಕಾಯುವನು, ನಂಬಿಗಸ್ತನು ನನ್ನನ್ನು ಕಾಯುವನು, ಪರಿಶುದ್ಧಾತ್ಮದಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡುವನು, ಪರಿಶುದ್ಧಾತ್ಮದಿಂದ ಅಭಿಷೇಕ ಮಾಡುವನು. ಜಯ ಕೊಡುವ ದೇವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ, ಜೀವ ನೀಡುವ ಯೇಸು ರಾಜನಿಗೆ ಎಂದೆಂದಿಗೂ ಸ್ತೋತ್ರ. ಜಯ ಕೊಡುವ ದೇವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ, ಜೀವ ನೀಡುವ ಯೇಸು ರಾಜನಿಗೆ ಎಂದೆಂದಿಗೂ ಸ್ತೋತ್ರ. ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ ಹಾಡುವೆ, ಆನಂದ ಧ್ವನಿಯಿಂದ ಹೊಗಳುವೆ. ಹಲ್ಲೆಲೂಯ ಹಲ್ಲೆಲೂಯ ಹಾಡುವೆ, ಆನಂದ ಧ್ವನಿಯಿಂದ ಹೊಗಳುವೆ. ಜಯ ಕೊಡುವ ದೇವರಿಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಸ್ತೋತ್ರ, ಜೀವ ನೀಡುವ ಯೇಸು ರಾಜನಿಗೆ ಎಂದೆಂದಿಗೂ ಸ್ತೋತ್ರ, ಎಂದೆಂದಿಗೂ ಸ್ತೋತ್ರ. మన వరుసగా టైం దగ్గరికి వెళ్దాం. ఒక్కొక్కరు బాప్తీసం తీసుకుంటుండగా ఒకరు చరణం పాడాలి. రెడీగా ఉండండి. ఒకరు బాప్తీసం తీసుకుని దగ్గరికి వచ్చేటప్పుడు ఒక చరణం పాడుతుంది, ఇంకొకరు ఆ సమయంలో వస్తారు. కాబట్టి 4 చరణాలు పాడడానికి సిద్ధంగా ఉండండి. అలాగే ఒక్కొక్కరు బాప్తీసం తీసుకున్నప్పుడు ఒకరు ప్రార్థన చేయడానికి కూడా నాకు సహోదరులు కూడా నడిపిస్తాము. చెప్పినప్పుడు ప్రార్థన చేయాలి. లేదా టైం దగ్గరికి